జాతీయ భద్రతలో నిఘా సామర్థ్యాలకు పెట్టని కోట. రాత్రింబవళ్లు శత్రువుల కదలికలపై నిఘా. భారత అమ్ముల పొదిలో రిసాట్-1B రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం అంతరిక్షంలోకి ప్రవేశం. ఆప్టికల్ కెమెరా ఉపగ్రహాలకు ఇది పూర్తిగా భిన్నం. ఆపరేషన్ సింధూర్లో భారత సైనిక శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలిసింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైకి తన అమ్ముల పొదిలోని ఆయుధాలు ప్రయోగించింది. పాకిస్తాన్ ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా వాటన్నింటినీ ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. దాయాది కంటి మీద కునుకు లేకుండా చేసింది. సరిహద్దుల్లో మోహరించేందుకు ఉపగ్రహ ప్రయోగానికి రెడీ అవుతోంది. దేశ సరిహద్దుల్లో నిఘాను పెంచేందుకు భారత్ కొత్త ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. రిసాట్-1B అనేది రిసాట్-1 శాటిలైట్ అప్డేటెడ్ వర్షన్. ఇవి కాన్ఫిగరేషన్ లో ఒకేలా ఉంటాయి. చొరబాట్లను గుర్తించి ఉగ్రవాద నిరోధక చర్యలకు సహాయపడుతుంది. ఇది భద్రతా సంస్థలకు నిరంతరం నమ్మదగిన నిఘా సమాచారాన్ని అందించడానికి పనిచేస్తుంది. ఈ ప్రయోగం జాతీయ భద్రతలో భారత సరిహద్దు నిఘా సామర్థ్యాలను పెంచుతుంది. ఈ ఉపగ్రహం రాత్రింబవళ్లు శత్రువుల కదలికలను ఓ కంట కనిపెడుతూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV C61 మిషన్ ద్వారా EOS-09 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఇది విస్తృత శ్రేణి వ్యవసాయం, అటవీ, నేల, తేమ పర్యవేక్షణ, భూగర్భ శాస్త్రం, వరద ట్రాకింగ్ వంటి సైనిక, పౌర అనువర్తనాల కోసం 24 గంటలు పనిచేస్తూ ఇమేజింగ్ ను అందిస్తుంది. రిసాట్-1B అనేది ప్రస్తుత రిసాట్ సిరీస్ ఉపగ్రహాల అధునాతన వర్షన్. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో రిసాట్-1B కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులు సరిహద్దు దాటి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు భూమిపై అనుమానాస్పద కదలికలను ఇది మరింత ఖచ్చితంగా గుర్తించగలదు. రిసాట్-1B శాటిలైట్లో అత్యాధునిక C-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ను అమర్చారు. ఇది వర్షం, పొగమంచు, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రాత్రి చీకటి సమయంలోనూ భూ ఉపరితలానికి సంబంధించిన అధిక రెజల్యూషన్ చిత్రాలను పంపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇమేజ్లను రికార్డ్ చేస్తుంది. అసాధారణ పరిస్థితుల్లోనూ ఆప్టికల్ కెమెరా ఉపగ్రహాలకు ఇది పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన ఈ శాటిలైట్ ను మే 18న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని దేశ రక్షణ రంగానికి కీలక అడుగుగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రిసాట్-1B ప్రయోగం జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దులను పర్యవేక్షించడం, దేశంలోని విస్తారమైన తీర ప్రాంతాలను కాపాడడంతో రక్షణ దళాలకు అమూల్యమైన సహకారం అందిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలో 5 వేర్వేరు ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి. చిన్న వస్తువులను గుర్తించగల అల్ట్రా హై రెజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన భూభాగాలను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వైడ్ స్కాన్స్ ఉన్నాయి. ఈ హై రెజల్యూషన్ కలిగిన రాడార్ చిత్రాలు సైనిక పరికరాల తరలింపు, కొత్తగా వెలిసిన శిబిరాలు లేదా వాహనాల కదలికలను కనిపెడుతోంది. నేలపై జరిగే చిన్న చిన్న మార్పులను కూడా గుర్తిస్తుంది. ఇవి సంప్రదాయ నిఘా నుంచి తప్పించుకునే అవకాశమే ఉండదు.